భారతదేశం పైన యుద్ధాన్ని కాలుదూవడం కాదు, నీ దేశంలో జరుగుతున్న అల్లర్లను నువ్వు ఎలా వాటిని సమసిపోయేలా చేసుకోవాలి, ఎలా నీ చేతికి తెచ్చుకొని వాటిని కంట్రోల్ చేసి నీ దేశాన్ని నువ్వు పాలించుకోవాలి అని ఆలోచించాలి. కానీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి జాగ్రత్త, యుద్ధానికి కనుక మీరు యుద్ధానికి కనుక దిగితే, భారతదేశంతో యుద్ధానికి కనుక దిగితే మీకు పుట్టగతులు ఉండవు, మీ అడ్రస్ మిగలదు, మీ అడ్రస్ గల్లంత అవుద్ది. మీరు ఇంకేవో పక్కనున్న పొరుగున్న ఇంకేవో దేశాలను సపోర్ట్గా తీసుకొని వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నారు కదా, మరి మేము కాలు దువ్వుతాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ కాళ్ళకు కొడతారు. మా దేశం సంగతి మీకు తెలియదు, మా దేశ సైన్యం సంగతి మీకు తెలియదు, మా శక్తి మా బలం విషయం మీకు తెలియదు. తెలిసినా కానీ తెలియనట్టే మేకపోతు గాంభీర్యంతో మేము కూడా యుద్ధానికి దిగుతున్నాం, మేము యుద్ధం చేస్తాం అని అనుకుంటున్నారు. కానీ జాగ్రత్త, నీ దేశ ప్రజలకే మీరు నష్టం కలుగజేస్తున్నారు. ఈ యుద్ధం కనుక మొదలైతే కొన్ని వేల మంది నిరాశలవుతారు, కొన్ని వేల మంది చనిపోతారు, కొన్ని వందల కుటుంబాలు బోరున విలపించాల్సిన పరిస్థితి.